వస్తున్నవి. Everything comes from ప్రతి within. మానవుని యందు కూడాను స్వర్ణం ఉంటుండది. You find the gold in everybody. ప్రతి మానవుని యందు కూడాను ఇనుము ఉంటుండది. There is iron. అనగా లోహములన్నీ కూడాను ఉంటున్నవి. All metals are in everybody. ఈ లోహములు బయట నుంచి వచ్చేటువంటివి కాదు. The metals are not from the exterior. అన్ని మెటల్ కూడాను లోపల ఇమిడి ఉంటున్నవి. All metals are present within you. రసోవై సహా, ఈ రసముతో కూడినటువంటిదే ఈ యొక్క దేహము. The body represents the essence, the combination of all of the metals. కనుకనే ఈ లింగోద్భవం అనేటువంటిది కూడాను ప్రత్యేకంగా వచ్చినటువంటిది కాదు. Therefore these metals are not separately brought in. భగవంతుడు హిరణ్యగర్భుడు. God is Hiranyagarbha. తన యొక్క ఉదరమునందంతా హిరణ్యమయంగా ఉంటుండాది. And the whole of the abdominal part of the divine is కాబట్టి ఈ Hiranya. రసమయమైనటువంటి యొక్క హిరణ్యము తిరిగి 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 రసమంతా కూడాను ఆ హిరణ్యమయమైనటువంటిది ఒక్క దగ్గర చేరిపోతుంది. Therefore all the essence is centered around this Hiranyagarbha. దానినే లింగము అన్నారు. This is called linga. లింగం అనగా చిహ్నము అని పేరు. Lingam means a sign, ఒక symbol. గుర్తు అని పేరు. A symbol, a sign. దీనికి కన్ను ముఖము నోరు లేదు. It has no face, eye or anything. ఏది like తల that. ఏది కాళ్ళు అని కూడా చెప్పడానికి వీలు కాదు. You cannot say this is the hand, that's the leg. ఇది ఇటు చెప్పొచ్చును అటు చెప్పొచ్చును. This can be turned upside down. ఇది ఏది తల ఏది కాళ్ళు. What is the head? Where are the feet? కనుకనే దీనికి ఆకారం లేనటువంటి యొక్క లింగము అని. The formless one is linga. లింగం అనగా లీయతే గమ్యతే ఇది లింగ అన్నారు. Linga means the poor place of లీయతే merger. గమ్యతే ఇది ఇదే గమ్యము. This is the goal. ఇదే లీనము. This merger. కనుకనే సర్వత్వమునకును లింగమే మూల కారణం అన్నారు. Therefore linga is the substratum for ఈ everything. లింగాకారం లోపల తయారైపోయి As this linga is formed, బహిర్ముఖంగా మనకు బయలుదేరుతుంది. it just comes out. ఆ బయలుదేరిన సమయం లోపలే ఈ లింగాకారం దీన్ని మనం కరిగించాలంటే ఎంతవరకు నిప్పును మనం ప్రయత్నం చేయాలి. To melt it you need fire, heat. ఈ ఫైర్ వల్లనే అది కరిగి 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 తరగా లీనమైపోతుంటాయి. It is the fire that melts it and molds it into linga form. అది ఇది వచ్చే సమయం లోపల కడిగేటువంటి బాధలు. And it is the pain that you find as it emanates, as it comes out. ఇది ఒక లింగాకారం అయిపోయి బయటికి రావాలి. It has to assume the form of linga and come out. ఇది బయటికి వచ్చే సమయం లోపల పడేటువంటి బాధనే ఇది స్వామికి బాధ అని మీరు భావిస్తున్నారు. And we consider that Swami is suffering the pain because of the emergence of linga. ఇది బాధ కాదు. It is not a pain. ఇది మీకు ఒక బోధ. It is not badha pain, but it is bodha teaching. తల్లి గర్భం నందు ఉన్నటువంటి శిశువు బయటికి రావాలంటే తల్లికి కొంత బాధ పెడుతుంది కదా. The child, in order to come out of the womb of the mother has to suffer. ఈ బాధ పెట్టడం చేత తల్లి అబ్బా ఈ బిడ్డ నాకు ఎంత బాధ పెడుతోంది పాడు బిడ్డ అని తిట్టుకుంటుందా? Mother will never feel bad because of the suffering she has at the time of నా delivery. బిడ్డ సుక్షేమంగా ఉండాలి అని ఆశిస్తుంది. And she wishes that the child should be good. అదే విధంగానే Similarly, తన నుండి వచ్చేటువంటి ఈ లింగమునకు ఎట్టి బాధలు లేదు. as the lingam emerges, ఇది నాకు there is no బాధనే అని pain. నేను భావించను. Bhagavan will never consider it painful. ఇంతమందికి దీనికి బోధ గావిస్తున్నానే అని ఆనందమే నాకు. Bhagavan is so happy that he is passing on bodha, the teaching. ఇది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండే. This means reaction, reflection and resound. కనుకనే So, దైవత్వమునకు ఎట్టి బాధలు కూడా ఉండవు. God has no pain or suffering, ఎట్టి విచారములు కూడా ఉండవు. no anxiety or ఎట్టి worry, కష్టములు కూడా కలుగవు no difficulty. అనుకుంటారు మానవులు. But men feel like అయ్యో that. స్వామికి ఇంత కష్టమా, స్వామికి ఇన్ని బాధలా, స్వామికి ఇంత నొప్పులా అనుకుంటారు. But people feel that Swami is feeling the pain and the problem. 2 దినముల నుంచి కూడాను For last 2 days, ఇవి తయారు కావడానికి for this to emerge, నా శరీరం అంతా కూడాను మ్యాగ్నెట్ గా అయిపోయింది. the whole body of Bhagavan has turned into a magnet. కనుకనే నేను కాళ్ళు పెడితే ఈ కాళ్ళు అంతా కూడా భూమికి ఖర్చుకుంటున్నాయి. That's the reason why wherever he lays his foot, it gets stuck up there. ఆ ఖర్చుకున్నటువంటి కాళ్ళని ఎత్తడానికి కొంచెం కష్టం అవుతుంది. And to lift it, it's difficult. ఎక్కడ నడిస్తే అక్కడంతా కూడా ఖర్చుకుంటుంది. Wherever he walks, the feet get stuck up. దేన్ని ముడితే అదంతా ఖర్చుకుంటుంది. Whatever he touches, it will అనగా get ఈ adhered మ్యాగ్నెట్ to. అనేటువంటిది అందరి యందు కూడాను ఈ విధంగా ఉండదు. Such things will not happen with everybody. ఇది కేవలము ఒక దివ్యత్వం నందు మాత్రమే ఈ మ్యాగ్నెట్ ఇంత పవర్ఫుల్ గా ఉంటుంది. The magnetic force is of very high intensity because of divinity.
కనుక 3 దినముల నుంచి కూడాను నాకు కాళ్ళు నడచడానికి వీలు కాకుండా పోయింది. For the last 3 days, Bhagavan found it difficult అది to walk. నాకేమి కష్టం కాదు, Not any difficulty there. కానీ దాని యొక్క నేచర్, But it's the nature of the దాని magnet. సహజము. It's quite natural. ఎందుకంటే దేహం అంతా మ్యాగ్నెట్ గా ఉంది. The whole body is magnet.